హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ కిచెన్. ఈరోజు మన ఆర్యన్ కిచెన్లో కరివేపాకు మునగాకు కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ మునగాకును డైరెక్ట్గా ఇలా కొమ్మల్లానే కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న ఈ మునగాకును మనం ఒక కాటన్ క్లాత్లో ఇలా విడివిడిగా వేసుకొని ఆరబెట్టుకోవాలి. తరువాత కరివేపాకును కూడా మనం ఇలానే కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీనిని ఆరబెట్టుకున్నాను. ఇది పూర్తిగా ఆరిపోయింది. చూడండి, ఇలా ఆరిపోయింది. కరివేపాకు కూడా ఆరిపోయింది. ఇప్పుడు నేను దీనిని స్టవ్ పైన కడాయి పెట్టి లో ఫ్లేమ్లో మంటను పెట్టి ఈ మునగాకును ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి మునగాకును వేసి లో ఫ్లేమ్లో మంటను పెట్టి ఫ్రై చేస్తాను. దీనిలో నుంచి ఈ మునగాకులో నుంచి మంచి వాసన వచ్చే వరకు ఇలా పట్టుకుంటే క్రిస్పీగా చేతికి తగలాలి. అంతవరకు దీన్ని ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ మునగాకులో చాలా పోషకాలు ఉన్నాయి. ఈ మునగాకులో విటమిన్ ఏ, సి, ఈ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎముకలను బలంగా ఉంచడానికి కూడా ఈ మునగాకు సహాయపడుతుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ మునగాకు మంచిది, చాలా మంచిదండి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి ఇది వరం లాంటిది. అదేవిధంగా కరివేపాకులో కూడా చాలానే పోషకాలు ఉన్నాయి. కరివేపాకు తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జుట్టు రాలడంలో కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి కూడా ఈ కరివేపాకు సహాయపడుతుంది. కాలేయం ఆరోగ్యానికి కూడా, అదేనండి లివర్ ఆరోగ్యానికి కూడా ఈ కరివేపాకు సహాయపడుతుంది. చూడండి, ఇక్కడ నేను ఇలా ఫ్రై చేశాను. ఇలా చేతితోని ఇలా దాన్ని ఇలా అంటే ఇలా క్రిస్పీగా పొడి పొడి అయిపోవాలి. అంతలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను కరివేపాకు ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేసి నేను కరివేపాకును ఫ్రై చేస్తున్నాను. దీనిని కూడా మంటలను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఆకు మాడిపోతుంది. ఈ కరివేపాకు మునగాకు కారం చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీనివలన కంటి ఆరోగ్యానికి కూడా కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండు కలిపి తినడం వలన కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇది చాలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కరివేపాకు మునగాకు కారం పొడిని ప్రతి ఒక్కరూ రోజు మనం తినే అన్నంలో మొదటి 2 ముద్దలు దీన్ని వేసుకొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చాలా రోగాలకు మనం చెక్ పెట్టవచ్చు. మీరు కూడా ఇలాగే మునగాకు కరివేపాకు కారాన్ని చేసుకొని ప్రతిరోజు మీరు తినే అన్నంలో మొదటి 2 ముద్దలను దీంతో తిని చూడండి. మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు. చూడండి, ఇక్కడ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఎలా కొలతలు తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను మునగాకు 3 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతో మనము కరివేపాకును కూడా తీసుకోవాలి. ఇక్కడ కరివేపాకును కూడా మనం దీన్ని 3 కప్పులు తీసుకుంటే కరివేపాకు కప్పున్నర తీసుకోవాలి. మునగాకు 2 వంతులు అయితే కరివేపాకు 1 వంతు చొప్పున తీసుకోవాలి. దీంట్లోకి మనము ఇప్పుడు 3 కప్పుల మునగాకు ఆకుకు కప్పున్నర కరివేపాకు, పావు కప్పు శనగపప్పు, పావు కప్పు మినప్పప్పు, పావు కప్పు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకోవాలి.
ఒక 50 గ్రామ్స్ ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని నేను బాగా ఫ్రై చేసి, ఈ మధ్య కాలంలో ఎక్కువగా జుట్టు రాలుతుంది కదా, ఇలా కరివేపాకుతో మనం కరివేపాకు మునగాకు పొడిని చేసుకొని తినడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది, జుట్టు బాగా పెరుగుతుంది. చూడండి, ఇక్కడ నేను కరివేపాకును కూడా కొలత తీసుకుంటున్నాను. కరెక్ట్గా కప్పున్నర తీసుకున్నాను. ఇలా కరెక్ట్గా కొలతలతోని మునగాకును కరివేపాకును తీసుకోవడం వల్ల ఈ మునగాకు కారం పొడి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్టుగానే కొలతలతో అన్ని పదార్థాలను తీసుకొని మునగాకు కారం పొడి చేసుకోండి. ఇప్పుడు నేను పావు కప్పు మినపప్పు తీసుకున్నాను. ఈ మినపప్పును మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. మునగాకు కరివేపాకు కారం పొడి చర్మ సౌందర్యానికి కూడా చాలా మెరుగుపరుస్తుంది, జుట్టు పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలా దీన్ని మంచి కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనము ఏ కప్పుతోనైతే మినపప్పు తీసుకున్నామో కరివేపాకు మినపప్పు, అదే కప్పుతో మళ్ళీ పావు కప్పు ఇక్కడ నేను శనగపప్పును కూడా తీసుకుంటాను. దీన్ని ఫ్రై అయిపోయింది. చూడండి, ఇలా కలర్ వచ్చే వరకు, మంచి కలర్ వచ్చే వరకు మినపప్పును ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మునగాకు కారం టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ పావు కప్పు శనగపప్పును తీసుకున్నాను. దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి, మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు కూడా మంచి కలర్ వచ్చి వాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు వేగడానికి కొంచెం టైం పడుతుంది. మనం వీటిని ఓపికగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా మాడిపోకుండా, మునగాకు కూడా మాడిపోకుండా ఓపికగా జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోండి. మంటను మాత్రం అన్నీ వేయించేటప్పుడు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. నెక్స్ట్ నేను చూడండి, ఇగో ఇక్కడ మంచి కలర్ వచ్చింది పప్పు. ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోండి. నెక్స్ట్ నేను పావు కప్పు ధనియాలు తీసుకుంటాను. ఇది ఫ్రై అయిపోయింది. దీన్ని ప్లేట్లో తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో పావు కప్పు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా తీసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల జీలకర్రను కూడా ఈ ధనియాల్లోనే వేసి ఫ్రై చేస్తున్నాను. దీనిని కూడా మంచి వాసన వచ్చి మంచి కలర్ వచ్చే వరకు కూడా ఈ ధనియాలను జీలకర్రను ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనము ఇదే కడాయిలో 50 గ్రామ్స్ ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై అయిపోయింది. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ఇక్కడ 50 గ్రామ్స్ ఎండుమిర్చిని తీసుకున్నాను. ఎండుమిర్చిని వేయించేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి, లేదంటే ఘాటు వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేయిస్తున్నాను. ఎండుమిర్చిని కూడా వేయించేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ కరివేపాకు మునగాకు కారాన్ని ప్రతిరోజు మనం తినే అన్నంలో మొదటి 2 ముద్దలకు ఈ కరివేపాకు కారం వేసుకొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు కూడా ఈ కరివేపాకు మునగాకు కారాన్ని ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది మంచి కలర్లోకి వచ్చాయి.
నెక్స్ట్ వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం వాటిని ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఎలా మిక్సీ పట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా నేను మునగాకును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. నాకు కొంచెమే మునగాకు ఉంది కాబట్టి ఒకేసారికి వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టి పొడిలా చేసుకోవాలి. చూడండి, ఇది ఇప్పుడు పొడి అయిపోయింది. ఇలా పొడి చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకును కూడా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ కరివేపాకు మునగాకు కారం చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు దీన్ని నెయ్యితో కూడా తినొచ్చు. నెయ్యితో తినడం వల్ల ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మునగాకును కరివేపాకును కూడా నేను ఇలా పొడి చేసుకొని దీంట్లో కలిపాను. నెక్స్ట్ మనము పప్పులను మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి ఈ రెండింటిని ఇలా కలుపుకొని నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మినపప్పు, శనగపప్పు రెండు ఒకేసారి జార్లో వేసి మిక్స్ చేస్తున్నాను. మీరు కూడా అలాగే రెండింటిని ఒకే దాంట్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. దీంట్లో నేను ఇప్పుడు మునగాకు, కరివేపాకు పొడిలో దీన్ని కూడా కలుపుతున్నాను. నెక్స్ట్ మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, 2 స్పూన్ల జీలకర్రను వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడే ఉప్పు వేసుకోవాలి. మనము మునగాకు, కరివేపాకు, కారం పొడి ఎంత అయిందో దాన్ని బట్టి మనము ఇప్పుడు దీంట్లో ఉప్పును కూడా వేసుకోవాలి. నాది కొంచెమే ఉంది కాబట్టి నాకు 2 స్పూన్లన్నర ఉప్పు పట్టింది. మీకు ఒకవేళ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఉప్పును వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనము ఫ్రై చేసుకున్న వీటిని మెత్తగా పౌడర్ చేసుకున్న వీటిని అన్నింటినీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయ్యేలా స్పూన్తో కలుపుకోండి. ఇప్పుడు కారం పొడిని కూడా పట్టి తీసుకొచ్చాను. దీన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనము వీటన్నింటినీ మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు అన్నీ సమానంగా కలిసిపోతాయి. అందుకని మళ్ళీ ఒకసారి వీటన్నింటినీ మనం మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ చూడండి, ఇక్కడ నేను అన్నింటినీ మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసి ఒకసారి మిక్సీ పడతాను. దానివల్ల అన్నీ మనకి సమంగా కలిసిపోతాయి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు మునగాకు కారం పొడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ మునగాకు కరివేపాకు కారాన్ని
చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. చివరిగా ఒక మాట అండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. చివరిగా ఒక మాట, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది. మాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం చేసి పెట్టాలని అనిపిస్తుంది. కాబట్టి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.